ప్రస్తుతం మన ఇండియాకి అలాగే అమెరికాకి మధ్య ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ చూస్తామంటే చాలా మందికి కూడా కొంచెం భయాందోళన క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మరి ఒక పక్కన చూస్తుంటేనేమో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారి మీద చాలా ఆగ్రహంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న ఒక 4 సార్లు ఏమో ఫోన్ చేశారు, అయినా సరే మోడీ గారు పట్టించుకుంది లేదు. ఎందుకంటే మరి ఆల్రెడీ అంతకుముందు 25% టారిఫ్ పెంచాడు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా 50% అని చెప్పి ఆ 50% కూడా నేను అమల్లోకి వచ్చింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మరి మనకేం అవసరం లేదు కదా, వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకేం అవసరం. సో అందుకని చెప్పేసి మరి ఇటువైపు మోడీ గారు కూడా పట్టించుకుంటుంది లేదు. అది అయితే మరి ఇక్కడ అందరికి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతా ఉన్నాయి. అరే మరి వీళ్ళిద్దరి మధ్య కూడా పైన వాళ్ళ మధ్య మాటలు లేనప్పుడు మరి ఇండియాకి అలాగే అమెరికాకి మధ్య ఏవైతే ట్రేడ్స్ వాణిజ్యానికి సంబంధించి ఏవైతే ఒప్పందాలు ఉంటాయో మరి ఇవన్నీ కూడా నిలిచిపోతున్నాయా అంటే నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి నిన్న కూడా ఒక ఒప్పందం కంప్లీట్ అయినట్టు ఒక న్యూస్ రావడం జరిగిందనమాట. అయితే ఇది ఏకంగా $1 బిలియన్ ట్రేడ్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అయితే ఇది దేనికి సంబంధించింది భయ అంటే మనకి ఇది ఉంది కదా తేజస్ సంబంధించి 1A జెట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన ఇంజన్స్ అయితే మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం అమెరికా నుంచి. సో మరి ఇటువంటి చిన్న వాణిజ్య ఒప్పందాలు దాని తర్వాత వచ్చేసరికి ట్రేడ్ డీలింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో కాకపోతే మనకి నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం పైన వాళ్ళ మధ్య అంత మాటల సఖ్యత లేదు, అది పక్కన పెట్టయితే సో మనకి జరగాల్సిన చిన్న పనులు అయితే జరుగుతూనే ఉన్నాయనే చెప్పాలి.